ఈ మధ్యకాలంలో నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారం దేశవ్యాప్తంగా చాలా సెన్సేషన్ అయింది. లీకేజ్ వ్యవహారం చాలా దురదృష్టకరం. అలా లీకేజ్ జరిగి ఉండకూడదు. ఎందుకంటే పేపర్లు ఈజీగా ఉన్నా లీకేజ్ అయినా నష్టపోయేది టాపర్ విద్యార్థులే. కష్టపడి చదివిన వాడికి తెలుస్తుంది ఆ ఎగ్జామ్ తాలూకా వాల్యూ. బోకు వేషాలు వేసేవాడికి తెలియదు. ఏదో పాస్ అయితే చాలు, అడ్డదారిలో వచ్చేస్తే చాలు అనుకుంటాడు. కానీ ఇక్కడ చూడాల్సింది ఖచ్చితంగా లీకేజ్ వ్యవహారాన్ని మనం క్వశ్చన్ చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ దాని మీద నిష్పాక్షికమైన విచారణ జరిపించాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తాం, దాన్ని ఖచ్చితంగా నిందితుల్ని కఠినంగా శిక్షిస్తాం ప్రధానమంత్రి గారు చెప్పారు. వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అంతవరకు అడగొచ్చు. కానీ ఇక్కడ స్టూడెంట్స్ మాత్రమే కాకుండా దేశ ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, నీటిపై ఆందోళనలు చేస్తున్న వారిలో స్టూడెంట్స్ని ముందుకు ఉసిగొల్పి రెచ్చగొట్టి వాళ్ళలో దేశ వ్యతిరేక శక్తులు, సంఘ విద్రోహ శక్తులు కూడా వాళ్ళలో కలిసిపోతున్నారు. విద్యార్థులు గుర్తుపెట్టుకొని జాగ్రత్త పడాలి. ఖచ్చితంగా నీట్ లీకేజీ మీద, ఖచ్చితంగా నీట్ లీకేజీ మాత్రమే కాదు, ఎన్ని రకాల క్వశ్చన్ పేపర్స్ మీద ఎగ్జామ్స్ లీకేజ్ అయ్యి నిష్పాక్షమైన విచారణ జరిపి వాటి మీద కఠినంగా నిందితుల్ని శిక్షించాలి. కానీ విద్యార్థులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కూడా ఈ ప్రొటెస్ట్స్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. సింపుల్లో టీనేజ్ అండ్ యంగేజ్ వాళ్ళని రెచ్చగొట్టేసి వాళ్ళలో చేరుతున్నారు. రాళ్లతో నిండిన లారీలు 2 పట్టుబడ్డాయి. ఒక లారీని పట్టుకున్నారు, ఇంకో లారీని వాళ్ళు రాళ్లతో కొట్టారు. 118 మంది పోలీసుల తలలు పగిలాయి. మరి ఏం చేస్తారు పోలీసులు కంట్రోల్ చేయక? పోలీసులు ఉన్నది శాంతి భద్రతలు కాపాడడానికి. పోలీసులు కొట్టారు అంటున్నారు. మరి ఆ పోలీసులు తల పగిలాయి, దానికి ఎవరిది బాధ్యత? వాళ్ళ కుటుంబాలు ఉండవా? వాళ్ళకి ప్రాణాలు పోతే? ఇప్పటికీ చెప్తున్నా, నీట్ లీకేజ్ చాలా దురదృష్టకరం, చాలా తప్పు. తప్పు అంటే తప్పు. అది 100కి 1000% తప్పు. లీకేజ్ వ్యవహారం నిష్పాక్షికమైన విచారణ జరగాల్సిందే. అంటే ఇప్పుడు ఏదైతే రాహుల్ గాంధీ శుద్ధపూస కౌరులు చెప్తున్నాడో, ఏమయ్యా రాహుల్ గాంధీ, మరి నీ గవర్నమెంట్ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 80 పేపర్ లీకేజీలు జరిగాయి. 80 చూసుకో లెక్కలు, నీకు తెలుసు. మరి దాని మీద ఎందుకు ఇష్యూ చేయు? విద్యార్థులు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఏవైతే ఆ మధ్య జరిగిన మణిపూర్ అల్లర్లు, ఇప్పుడు జరుగుతున్నటువంటి నీటి లీకేజీ ప్రొటెస్టుల్లో మీతో పాటు ఎన్నో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మీకు తెలియకుండా మీ మధ్యలో చేరుతున్నాయి, మీ భవిష్యత్తును నాశనం చేస్తున్నాయి. కనుక జాగ్రత్తగా ఉండండి. నిజమైన విద్యార్థి గ్రూపులు కట్టడానికి, ప్రొటెస్ట్లో పార్టిసిపేట్ చేయడానికి లేదు. కేవలం స్టడీస్. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఫర్ జాబ్, ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఫర్ ఎర్నింగ్ మనీ, ఎడ్యుకేషన్ ఈజ్ ఓన్లీ ఫర్ ద ఎడ్యుకేషన్, టు acquire the knowledge, to get the realization, to get the divinity in life. That's all. That's the sole purpose of one and only aim of education. అది మానేసి మీరు ఆ సంఘ విద్రోహక శక్తుల చేతుల్లో కీలు బొమ్మలైతే మోసపోయేది మీరే, గుర్తుపెట్టుకోవాలి. ఇంకో విషయం కూడా చెప్తున్నా, ఈ రాహుల్ గాంధీ తాత నెహ్రూ ఫస్ట్ ప్రధానమంత్రిగా ఉండేటప్పుడు ఆర్మీని రిక్రూట్మెంట్ కూడా చేయలేదు. ఈరోజు పీఓజేకే నిండా ఉగ్రవాదులు, తీవ్రవాదులు ఉండిపోయి అది కనీసం పాలించడానికి వీలైనంతగా తయారైంది. ఎందుకు కలుపుకోలేదని అడుగుతారు. ఎందుకు కలుపుకోలేదంటే అది మొత్తం కూడా వాళ్ళు ఏమడుగుతున్నారంటే, పీఓజేకే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ వాళ్ళు మేము స్వతంత్రంగా ఉంటాం తప్పించి ఇండియాలో కలవమని చెప్తున్నారు. పరిపాలనకి వీలు లేకుండా తయారైంది. అది కలుపుకుంటే హెడ్ యాక్సే. అదే నెహ్రూ టైంలో కలుపుకుంటే ఇప్పటికి అది కంట్రోల్డ్గా మన దేశంలో అంతర్భాగంగా ఉండుండేది. ఒక 100 నుంచి 300 మధ్యలో సబ్జెక్ట్ టు కరెక్షన్ పాత జీపులు, డొక్కు, థర్డ్ హ్యాండిల్, సెకండ్ హ్యాండిల్ జీపులు కొనిచ్చాడు నెహ్రూ. స్వాతంత్రం వచ్చిన కొత్తలు ఎవరికి? ఇండియన్ ఆర్మీకి. మామూలుగా ఉన్న కొత్త జీపులే ఆర్మీ లాంటి హిల్లీ టెర్రైన్స్లో, మౌంటైన్ ఏరియాస్లో తిరగడానికి పనికిరావు. అటువంటి సెకండ్ హ్యాండిల్, థర్డ్ హ్యాండిల్. అందులో కూడా నెహ్రూ పర్సనల్ సెక్రటరీ మీనన్ పక్కా కమ్యూనిస్ట్.
అందులో కూడా స్కామ్ చేశాడు. నెహ్రూ కార్యదర్శి మేనన్కి చైనా అంటే ఫేవర్. బ్రిటన్లో కమ్యూనిస్టు పార్టీ నుంచి వచ్చిన ఆదేశాన్ని పాలించేవారు. ఇలాంటి వాడు మన ప్రధాని. వాస్తవాలు గ్రహించాలి విద్యార్థి. నెహ్రూ చేసిన మంచిని మంచిగానే చూద్దాం, చెడుగానే చూద్దాం. ఎవరిదైనా సరే, బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా మనకేం పక్షపాతం లేదు. గుర్తుపెట్టుకొని వాస్తవాలు గ్రహించాలని కోరుతున్నాను. నీటి లీకేజీ గురించి కూడా చెప్తున్నా. విద్యార్థులు సంఘ విద్రోహ శక్తుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారకండి. ప్రభుత్వాన్ని నిష్పాక్షికమైన విచారణ జరపమని డిమాండ్ చేయండి, తప్పులేదు. కానీ ఆందోళనలో పాల్గొని, ప్రొటెస్ట్లో పాల్గొని విద్యా జీవితాన్ని, భవిష్యత్తుని పాడు చేసుకోవద్దు. ఆ నీటి లీకేజీ వ్యవహారం మీద ఖచ్చితంగా నిష్పాక్షికమైన విచారణ జరగాలి. మరి కాంగ్రెస్ టైంలో 80 పేపర్ లీకేజీలు జరిగాయి. మరి దాని మీద ఎందుకు ఎవరు మాట్లాడు? అంటే సెంట్రల్ మినిస్టరే చేశాడా? విద్యాశాఖ ఉంటుంది, దాని కింద ఎన్నో పార్ట్స్ ఉంటాయి. మధ్యలో ఉన్న దళారుల చేతుల్లో పడి జరగవచ్చు. ఏమన్నా జరిగిన విషయాన్ని నేను సపోర్ట్ చేయట్లేదు, తప్పే. కానీ మధ్యలో ఎన్నో విషయాలు ఉంటాయి. డబ్బులకి కక్కుర్తిపడిన ఏ అధికారి అయినా చేసి ఉండొచ్చు. దానికి ఒక్క సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యుల్ని చెయ్యకూడదు. అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మళ్ళీ చెప్తున్నా, నేను సెంట్రల్ గవర్నమెంట్ని సపోర్ట్ చేయడం లేదు. నీటి లీకేజ్ కాదు, ఇతర లీకేజీలు అన్ని వ్యవహారాల మీద సమగ్రమైన విచారణ జరిపి దోషుల్ని కఠినంగా శిక్షించాలి. కానీ దీనికి తప్పు ఏ ఒక్కరితో అంటే మాత్రం అది మన మూర్ఖత్వమే అవుతుంది. ఎందుకంటే పేపర్ లీకేజీ మధ్యలో ఎక్కడో జరిగి ఉండొచ్చు. మధ్యలో ఎవడో డబ్బులు కక్కుర్తిపడి లీకేజ్ చేసి ఉండొచ్చు. దాన్ని డైరెక్ట్గా గవర్నమెంట్ అంటే ఏంటి? పీపుల్ ఆర్ ద గవర్నమెంట్ ఇన్ డెమోక్రసీ. ప్రజల్లో నీతి నిజాయితీలు ఉండాలి. ఏం డబ్బులు తీసుకోవట్లేదు ఎలక్షన్స్లో, అది తప్ప కాదా? ఒకరి నుంచి డబ్బులు తీసుకోవడమే తప్పు. డబ్బులు తీసుకుంటే ఒకరి నుంచి తీసుకొని వాళ్ళకి వేయాలి. కానీ ఇద్దరు నుంచి డబ్బులు తీసుకొని మనకు నచ్చిన వాళ్ళకి వేయడం అంటే అవినీతి ప్రజల్లో కూడా ఉంది. చదువుకున్న వాళ్ళు కూడా అవినీతి పాల్పడుతున్నారు. గుర్తుపెట్టుకొని ఆలోచించాల్సిన విషయం ఇది. పేపర్ లీకేజీ దురదృష్టకరం. సమగ్రమైన విచారణ జరగాలి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి, కాదన్ను. కానీ కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా చూపెట్టడానికి ఈ జేఎన్యూ లాంటి కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేరుతున్నాయి. కొంత విద్యార్థులు చేరుతున్నారు. అమెరికా నుంచి ఫండ్స్ అందుతున్నాయి, ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ అస్థిరపరచడానికి. చైనా నుంచి ఫండ్స్ అందుతున్నాయి. మొన్న జరిగిన మణిపూర్ అల్లర్లలో అమెరికా పాత్ర ఉంది. విద్యార్థులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. విద్య మన జ్ఞానాన్ని పెంచాలి, జీవితంలో ప్రశాంతమైన జీవితాన్ని ఇవ్వాలి తప్పించి అల్లర్ల పాలు కాకూడదు. ఒకసారి ఆలోచించండి. జై శ్రీరామ్, జై హనుమాన్.